నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనం విశ్వామిత్రుడి గురించి తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజున అంబరీషుడి గురించి తెలుసుకుంటున్నాం. ఈ అంబరీషుడు అశ్వమేధ యాగం చేయటం, ఆ అశ్వం కనిపించకుండా పోవడం. యాక్చువల్లీ ఏమవుతుందంటే దేవేంద్రుడు ఈ అశ్వాన్ని దొంగిలించేస్తాడు అనమాట. అయితే ఆ విషయం తెలియని అంబరీషుడు అశ్వము దొరకలేదని చింతిస్తూ ఉంటే ఋత్వికులందరూ కూడా దాని బదులు ఎవరినైనా బలి ఇవ్వాలి తప్పకుండా అని చెప్పేసరికి అతడు అన్వేషణకు వెళ్ళటం, అక్కడ అతనికి రుచిక మహర్షి కనిపించడం, అతనికి తన గాథంతా చెప్పుకోవడం, రుచిక మహర్షి తన రెండో సంతానాన్ని ఇతనికి దానం ఇవ్వడం దాకా చూసామండి. అలా దానం తీసుకున్నటువంటి అంబరీషుడు ఆ రుచికుడికి విపరీతమైన బంగారము, ఆభరణాలు, సంపద, అలాగే 10,000 ఆవులు అన్నీ కూడా అక్కడ దానం ఇచ్చేసి అతని రెండవ కుమారుడైన సునశ్శేనుడిని తీసుకుని బయలుదేరుతూ ఉంటాడు. అలా బయలుదేరుతూ ఉంటే మధ్యలో విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు నీడలో ఆగుతాడు. అప్పుడు ఈ సునశ్శేనుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడానికి నిర్మించుకున్న ఆశ్రమం కనిపిస్తుంది. అప్పుడు ఈ బాలుడు వెళ్ళి ఆ విశ్వామిత్రుడికి తన గాథనంతా చెప్తాడు. ఇలాగా నన్ను మా అమ్మ మా నాన్న బలి ఇవ్వడానికని దానం ఇచ్చేశారు అని చెప్పేసి, నాకు ఇంకా బతకాలని ఉంది, తపస్సు చేయాలని ఉంది, దేవుడి అనుగ్రహాన్ని పొందాలని ఉంది, ఇలా మరణించాలని లేదు అని చెప్పేసి తన గోడు వెళ్ళబుచ్చుకుంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు తన 9 కుమారులను పిలిచి, మీలో ఎవరైనా సరే ఈ బాలునికి బదులుగా వెళ్ళండి అని చెప్తే విశ్వామిత్రుడు కుమారులందరూ కూడా, అదేంటి నాన్న నువ్వు మమ్మల్ని అలా బలి ఇవ్వటానికి పంపిస్తానంటున్నావు, ఎక్కడైనా ఉందా అని చెప్పేసి అంటారనమాట. అలా తండ్రి మాటని ఎదిరించినటువంటి కుమారులని మీరు కూడా వశిష్ఠుడు కుమారుల్లాగే కుక్క మాంసం తినేవాళ్ళగా 1000 జన్మలు ఎత్తండి అని చెప్పేసి శపించేస్తాడనమాట. శపించేసి ఈ సునశ్శేనుడికి చెప్తాడు, నువ్వేమీ భయపడకు నాయనా, నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తా. ఆ మంత్రాన్ని కనుక నువ్వు చదువుతూ ఉంటే అప్పుడు నీకు దేవేంద్రుడు ప్రసన్నమవుతాడు. ఇక్కడ నీకు ఎర్రటి వస్త్రములను ధరింపచేసి రక్తచందనాన్ని శరీరం అంతా పూసి బలి ఇవ్వడానికి నిన్ను సిద్ధం చేస్తారు. అలా ఉన్నా సరే నువ్వేమీ భయపడకుండా నేను ఇచ్చిన ఈ మంత్రాన్ని నువ్వు నిరంతరం జపిస్తూ ఉండు. అప్పుడు ఆ ఇంద్రుడు సంతోషించి బలిచ్చే ముందరే తను యజ్ఞఫలాన్ని పొందినట్టు తృప్తి పడ్డట్టు చెప్పేస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. సునశ్శేనుడు అలాగే అంటాడు. ఈ బాబు మాత్రం ఆ విశ్వామిత్రుడి మీద అపారమైన నమ్మకంతో ఆ దేవేంద్రుడి గురించి ఇచ్చిన ఆ మంత్రాన్ని చదువుతూనే మననం చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి సంచికలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.